మార్నింగ్ గైస్. సో మేము సోమనాథ్లో ఉన్నాం ప్రెసెంట్. వేరేవెల్ అని స్టేషన్ నేమ్. ప్రజెంట్ అయితే ఇక్కడ వాష్రూమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, అంత ఘోరంగా ఉన్నాయి. సో మేము ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరలో హోటల్ స్వాగతం ఒకటి ఉంది, అక్కడ బుక్ చేసుకొని వెళ్తున్నాం ప్రజెంట్. సో అట్లీస్ట్ ఫ్రెష్ అయ్యి మంచిగా టెంపుల్ అది కానీ బాల్కనీ నుంచి వ్యూ కూడా ఉంది. సో ఈరోజు మేము అవి కవర్ చేసుకొని వెళ్తున్నాము. సో నేను డైరెక్ట్గా హోటల్కి వెళ్ళి చెకింగ్ చేసి చెప్తాను. ప్రజెంట్ అయితే మేము ఫ్రెష్ అయిపోయాము, ఇక్కడ టెంపుల్ దగ్గర రూమ్లో తీసుకున్నాము. అండ్ మేము టెంపుల్కి బయలుదేరుతున్నాము. టెంపుల్కి బయలుదేరి సో దర్శనం ఎలా ఉంది అనేది వీళ్ళైతే నేను ఫోటో తీస్తాను. ఫోన్స్ ఆటోలో లోపల, బట్ నేను అవన్నీ తీస్తాను. ఐ ట్రై మై బెస్ట్. సో గైస్, మనకి ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అనమాట. ఇక్కడ బయట మాల అంటారు, అది అంటారు, ఇంకా చాలా ఉన్నాయి. బట్ చూసుకోండి, ఎవరిష్టం వాళ్ళది. తీసుకొని మళ్ళీ లోపల సమర్పించాలనుకుంటే మీ ఇష్టం. సో ప్రజెంట్ అయితే ఇది టెంపుల్ సరౌండింగ్స్ అండ్ ఎన్వైర్మెంట్స్ అన్నీ. అండ్ ఇది లక్ష్మణ్ మందిర్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఓషన్ వ్యూ గేట్ ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది త్రివేణి సంగం రోడ్ అనమాట. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ కనిపిస్తుంది మొత్తం, ఇది మొత్తం అరేబియన్ సీ. సో సూపర్ ఉంటుంది ఇక్కడ వ్యూ మాత్రం, అసలు లైక్ లెవెల్ టాప్ నాచ్ ఉంది. ఈవినింగ్ టైమ్స్ ఇంకా బాగుంటుంది ఇక్కడ మొత్తం. సో ప్రెసెంట్ అయితే టెంపుల్లోకి వెళ్తున్నాము. వీళ్ళైతే చూస్తాం, ఇక్కడ మొబైల్ కౌంటర్స్ అన్నీ ఉన్నాయి అని పెట్టేసి మేము ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవ్వాలి. దర్శనం ఎంత టైం పడుతుందో తెలీదు. ప్రజెంట్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోతాం. దగ్గర నుంచి చూస్తున్నా, వీడు కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు.
బొట్టు పెట్టుకొని దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసుకుంటాడు. ఎప్పుడు 24 hours ఆ హెయిర్ అడ్జస్ట్ చేస్తూనే ఉంటావా? ఆ పిల్లగాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మని చెప్తే ఇనుడు లేదు. సో గైస్ ఇది కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్లీ ఎగ్జిట్. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు వచ్చాము. ఫోన్స్ అస్సలు లోపలికి అలవలేదు. కావాలంటే ఫోటోగ్రాఫర్స్ లోపల ఉన్నారు, ఫొటోస్ తీస్తున్నారు. సో మాకు లైక్ 100కి ప్రింట్అవుట్ అండ్ 200కి 4 ఫొటోస్ అన్నాడు. మేము 300కి 8 ఫొటోస్ మేనేజ్ చేసుకొని ఫోన్కి పంపించుకున్నాం. ఈ నెక్స్ట్ వీలాగ్లో నేను పెడతాను అది. అండ్ ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో ఇదంతా లైక్ సూపర్ ఉంది. అండ్ మేము కొన్ని ఫొటోస్ తీయడానికి చూస్తున్నాము. యాక్చువల్లీ ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్ ఉంది. మస్ట్ విజిటెడ్ జ్యోతిర్లింగం మాత్రం ఇది. అండ్ దర్శనం మీరు ఎక్స్పెక్ట్ చేయరు, లైక్ హార్డ్లీ 2 minutesలో అయిపోయింది మాకు. అంత లైక్ బాగుంది. అండ్ ఇక్కడ లింగం కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ మస్ట్ విజిట్ జ్యోతిర్లింగం. మర్చిపోకండి ఎవరైనా ఇటు సైడ్ వస్తే విజిట్ చేయడం. సో ఇది కనిపిస్తుంది కదా, సో ఇది టెంపుల్ అన్నమాట. సో సూపర్ ఉంది. అండ్ ఇదంతా అరేబియన్ మొత్తము. సో ఇక్కడ చూస్తే ఇది టెంపుల్ అండ్ టెంపుల్ ఎగ్జిట్. ఇది మస్ట్ విజిటెడ్ టెంపుల్. డోంట్ మిస్ అసలు. టెంపరేచర్ చాలా బాగుంది ఇక్కడ అండ్ క్లైమేట్ కూడా. అండ్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత వైబ్రెన్స్ ఉంటుంది, సూపర్ ఉంది. సో గైస్ మందిర్ దగ్గర ఇంకా ఆకలేస్తుందని ఏదో ఒకటి తిన్నామని చెప్పి దీన్ని కామ్ అంటాం. అండ్ ఇది ఆలు పోహా, పాపడ్ అండ్ జిలేబీ. ఇది గుజరాతీ ఫుడ్ అనమాట, ప్రాపర్ గుజరాతీ ఫుడ్. సో ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాము. సో ఇప్పుడు మేము ఇక్కడ ఇందాక తిన్నాం కదా. సో ఇక్కడ మేము మాట్లాడుకొని ఊరికి అలా మాట్లాడుకొని అసలు చుట్టూ టెంపుల్స్ ఏమున్నాయని చూద్దామని వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు మనకు లోకల్ అతను హెల్ప్ చేస్తున్నారు. అండ్ హెల్ప్ అంటే ఏం లేదు, లైక్ తక్కువ దానిలో మొత్తం తిప్పిస్తామని చెప్పారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అందరము. సో గైస్ ఇది మహాదేవ్ మందిర్. సో ప్రజెంట్ అయితే లోపల కూడా దీనిలో ఫోటోగ్రఫీ అలో లేదు. అందుకు నేను బయట నుంచే వీడియో తీసి చూపించేసి నెక్స్ట్ ఫాలో అవుతున్నాను. గైస్ ఇది బాణగంగా. సో ఇక్కడ మన లోకల్ అతను చెప్తారు. बोलो ये बाणगंगा है, यहाँ से जो बाणी नाम का पाठ ने तीर चलाया था और बालका तीर कृष्ण भगवान के पैर में लगा था, उसका मृत्यु हुआ था. ठीक है, थैंक यू भाई. It's a chala clear sky. Surya is manding. It's too. సో గైస్ ఇప్పుడు మేము బాణగంగాకి వచ్చాము. ఇందాక ఆటోలో అతను ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో ఇప్పుడు మనకి ఏదైతే ఆ శివలింగం మనకు చూపిస్తుందో అది నేను చూపిస్తాను అక్కడ. అండ్ సపరేట్గా దీనికి సంబంధించిన యూట్యూబ్లో మళ్ళీ నేను వీడియో పెడతాను, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను. ఇప్పుడు కూడా ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో కాకపోతే చిట్టెల_2000 ఫాలో అయిపోండి. అండ్ మీరు చూస్తుంటే అక్కడ అందరూ ఉండి లైక్ వాటర్ వేస్తున్నారు కదా, అదే బాణగంగా లైక్ శివలింగం అనమాట. గైస్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, నిజం చెప్తున్నాను. మేము లోపలికి వెళ్ళాము, ఆర్డర్స్లో మొత్తం దీని ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, నిజం చెప్తున్నా. ఇక్కడ ఒక లింగం ఉంది అండ్ ఆ ముందర ఒక లింగం ఉంది. ఇక్కడ మాత్రం లోపలికి వెళ్ళడానికి పూజంతగా ఉంది, కానీ ఫుల్ లైక్ జారుతుంది, పాకుతున్నాం కూడా. బట్ ఈవినింగ్ మేము మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ వస్తాము, పక్కా మళ్ళీ రివిజిట్ చేస్తాము. అప్పుడు మంచి అలలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అండ్ దీని సపరేట్ వీడియో మేము తీసాము అండ్ పక్కా నేను అది ఇన్స్టాగ్రామ్లో పెడతాను, పక్కా చూడండి. సో గైస్ ఇందాక మనం బాణగంగాకి వెళ్ళాం కదా, సో అక్కడి నుంచి బాణం వేస్తే ఇక్కడికి వచ్చి పడింది కృష్ణుడికి. సో అందుకు దీనికి బాల్కా తీర్థ్ మందిర్ అంటారు. సో నెక్స్ట్ అయితే మేము బాణగంగా తర్వాత ఇది చూస్తున్నాము. ప్రజెంట్ అయితే లోపలికి వెళ్తున్నాము. సో ఇది లోపల టెంపుల్ అనమాట. అండ్ దాని గురించి సంబంధించిన కొంచెం హిస్టరీ అంతా ఇక్కడ ఉంది. ప్రజెంట్ అయితే లోపలికి ఎంట్రీ అవుతున్నాము. సో ఇక్కడ టెంపుల్స్ అన్నీ మాత్రం నగరీ స్టైల్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ నగరీ డైనాసిటీ కదా.
సో గైస్ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే కృష్ణుడి కాలికి బాణం తగిలింది కదా, బాణగంగా నుంచి వదిలితే అది కూడా కాలికి బొటన్ వేలుకి తగిలింది అనమాట. అండ్ అతను ఎప్పుడైతే బొటన్ వేలుకి తగిలిందో అక్కడితో తన అవతారం అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. అండ్ అలాగే ఏ ప్లేస్లో అయితే తను చనిపోయాడో లైక్ అవతారం ఎండ్ కంప్లీట్ అయిపోయిందో 7 days వరకు ఎవరు వచ్చి తీసుకోలేదు. అండ్ ఇది తెలిసిన లైక్ ఒక అర్జునుడు హస్తినాపుర రాజు 7 days తర్వాత వచ్చి తన నెక్స్ట్ థింగ్స్ అన్ని టేకప్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కృష్ణుడు ద్వారక లైక్ కింగ్డమ్కి చాలా పెద్ద రాజు, కానీ అతని చావు చూడండి లైక్ చాలా డిఫరెంట్గా అయిపోయింది. సో మనకు కూడా తెలియదు లైఫ్ ఎలా ఎప్పుడు అవుతుందో. సో ఉన్నంత కాలం మంచిగా ఉండండి, మంచిగా చేయండి అంతా. సో మనకు కూడా మంచి జరుగుతుందని చూస్తాం, బికాజ్ కర్మ రిఫ్లెక్ట్. గంగా నుంచి బాణం వేస్తే ఇక్కడ కృష్ణుడికి రైట్ లెగ్ బొటన్ వేలికి ఆ వచ్చిన బాణం తగిలినప్పుడు అతను అక్కడితో అవతారం సాధిస్తాడు. అది ఆయన కదా. బట్ చనిపోయాక ఆయన ఇక్కడ 7 రోజుల పాటు ఆయన మృతదేహం ఇక్కడే ఉంది. ప్రతి ఎవరు వచ్చి చూసేవాళ్ళు లేరు. అంతమంది భార్యలు, ఒక రాజయ్యలు కూడా అలాంటి మొత్తం ఉంది. అదే ఆయన జీవితం. ఫస్ట్ 7 oceans పడారు. ఫస్ట్ ఇండియన్ ఓషన్ అయిపోయింది. ఇప్పుడు దేశంలో అనివేషన్ ఇట్లెక్కిసిరేద్దాం బూమరాంగ్ రాగా ఇట్లా మనం మన దగ్గరకు వచ్చి టచ్ ఇట్లా వస్తాయి మంచి. బండ్ అయిపోతావురా. 5 రూపాయలు ఆశిస్తున్నా నువ్వు, 5 కోట్లు ఆశిస్తున్నా నేను. సంతోషంతో పెట్టుకుంటే ఏం కాలేకపోతే నువ్వు ఐఫోన్ కొనరా. జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గిబ్స్. ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరూ తెలియదు. ఏదైతే ఉందో ఇప్పుడు మేము గీతా మందిర్కి వచ్చాము. సో ఇది గీతా మందిర్. అండ్ ముందర ఇంకోటి, అండ్ ముందర ఇంకొకటి ఉంది. సో ఇదైతే ఉందో ఇది బల్దేవ్కి మందిర్ అనమాట. బల్దేవ్కి గృహ అంటాం. ఇది ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న వీడియో తీయొచ్చు లేదో, బట్ నేను బయట నుంచి తీస్తున్నాను అన్ని, అందుకే. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, కూర్మావతారం, పరశురాముడు అవతారం, శ్రీరామచంద్రుడు అవతారం, కృష్ణావతారం, దశావతారం. సో గైస్ ఇక్కడ ఇది లక్ష్మణ్ రామ్ మందిర్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఏదైతే గోడల పైన ఉన్నాయో ఇది మొత్తం కృష్ణుడి అవతారాలు అనమాట. అండ్ పైన డిజైనింగ్ చూడండి, సోలార్ సిస్టమ్లా పెట్టారు. అండ్ ఇక్కడ డిఫరెంట్ విష్ణు అవతారాలు ఉన్నాయి. శివనవతారం, కల్కావతారం ఆ లాస్ట్ ఉండేది. అంటే ఇలాగే పాపాలు పెరుగుతున్నప్పుడు మన భూలోకంలో ఆయన త్వరగా రావాల్సిన టైం కూడా వచ్చేస్తుంది. రెఫరెన్స్ సో గైస్ ఇది గీతా మందిర్ సైడ్ ఒకటి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం త్రివేణి సంగం దగ్గరికి వెళ్తున్నాము. సో ఇక్కడ సరస్వతి నది, కపిలేశ్వర్ నది, అలాగే ఇరాన్ నది, 3 నదులు కలుస్తాయి. ఇప్పుడు ఏదైతే మీకు ఫ్రంట్ కనిపిస్తుందో ఇది ఇరాన్ నది. అండ్ ముందర నేను సరస్వతి నది చూపిస్తాను, అది బ్రౌన్ కలర్లో ఉంటుంది. అండ్ కపిలేశ్వర్ అది కూడా ఇంకొక నది, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఈ గుహ ప్లస్ మనం ఇది 2 చూసుకొని ఇప్పుడు మనం బయలుదేరుతున్నాము. ప్రజెంట్ అయితే ఎండ చాలా ఉంది, ఇక్కడ కాలు మండిపోతున్నాయి మాకు. कौन सा माता को इंग्लैंड
भीमलाल दर्शन करने के लिए सूर्य मंदिर में यज्ञ किया था और शारदा पीठ और त्रिवेणी संगम तीनों यहाँ का हो जाएगा। त्रिवेणी संगम वहाँ पे आपको देर लगेगी सूर्य मंदिर में। तो गुफे में जाएगा ना आप तो बड़ी लाइन का लंबी कर। సో మేము ఇప్పుడు త్రివేణి సంఘం ఉన్నాం కదా, సో మేము ఫస్ట్ అలా వెళ్ళట్లేదు. ఇక్కడ సూర్య మందిర్ దగ్గర ఫస్ట్ మేము డ్రాప్ అయ్యి ఇక్కడ చిన్న రైన్ ఉంటుందంట, సూర్య మందిర్ దర్శనం చేసుకొని అలాగే ఇంగ్లాజ్ మాత గృహ కూడా ఉంది, అది కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చి శారదా మందిరం ఉంటుంది. అండ్ దాని ఎదురుగానే త్రివేణి ఘాట్ అనమాట. సో మేము అక్కడికి వెళ్తాము. ప్రజెంట్ అయితే సూర్య మందిర్ దర్శనం చేసుకొని అటు వెళ్తాము. సో గైస్ ఇక్కడైతే శారదాపేట మందిర్ ఉంది, ఏదైతే మేము సూర్యదేవుల టెంపుల్కి వెళ్ళామో దాని పక్కనే ఇక్కడ లైక్ శివుడు ప్లస్ శంకరాచార్యులు అలాగే నరసింహస్వామి అందరు ఉన్నారు. సో ఇది అది అండ్ సో ఇది ఎంట్రన్స్ అనమాట. నేను బయటికి వెళ్తే దీని ఆపోజిట్ త్రివేణి సంఘం మనకు ఘాట్ వస్తుంది. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము. సో గైస్ ఇది త్రివేణి సంఘం అనమాట. ఇక్కడ మనకు 3 నదులు కలుస్తాయి. ఏది అంటే సరస్వతి, హీరా అండ్ కపిల. మనకి ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతున్నది. ఇప్పుడు ఎండ వల్ల కనిపించట్లేదు. ప్రెసెంట్ ఇక్కడైతే మొత్తం చూడండి. సో ఇది రామ్ మందిర్. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి యాక్చువల్లీ ఓల్సోమ్న టెంపుల్ వరకు ఆటోస్ వెళ్ళామంట. ఇప్పుడు ఎంతవరకు కుదిరితే సో మాకు లాస్ట్కి వరకు వచ్చి దింపేసి ఇక్కడ నుంచి చూసుకొని వచ్చేసేమన్నాడు. మమ్మల్ని మళ్ళీ మా హోటల్ దగ్గర దింపిస్తా అన్నాడు. ఫుల్ కాలు కాలుతున్నాయి. చలో మనం అక్కడ కలుద్దాం. ఇక్కడ చాలా సూపర్ ఉన్నాయి టెంపుల్స్ అండి.